ఎలక్షన్స్ విషయంలో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలన్న దాని మీద కాంగ్రెస్ నిన్న సమావేశం పెట్టుకున్నట్టున్నది. సర్వేలు గెలుపు అవకాశాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక, పోటీ తీవ్రంగా ఉన్న చోట చివరి నిమిషంలో బీఫామ్లు. మున్సిపల్ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందట. మున్సిపల్ ఎన్నికల్లో సర్వేలు గెలుపు అవకాశాల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందట. మరి బీసీలకు ఇస్తామని 42% రిజర్వేషన్ సంగతి ఏంది? ఇప్పుడు మీరు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం చూస్తే 30%, 31% వచ్చింది అఫీషియల్గా. మరి మీరు ఇంకా 12% ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? సరే, అఫీషియల్గా సాధ్యం కాలే, మీరు పోరాడింది లేదు, కేంద్రాన్ని అడిగింది లేదు, వాళ్ళు ఇస్తామన్నది లేదు. ఇక కొట్లాడాల్సిన బీసీ సంఘాలు కూడా 1-2 ప్రెస్ మీట్లతో సరిపెట్టినాయి. చివరికి అడిగేటోడే లేకుండా పోయిండు. అది వీళ్ళకి అలసి అయిపోయింది. మీరు చూడండి, మరి కాంగ్రెస్ని ఇరికించడానికి బీఆర్ఎస్, బీజేపీ ఆ 42% రిజర్వేషన్ల మీద మాట్లాడాలి కదా. ఒక్క ప్రెస్ మీట్ పెట్టిండా కేటీఆర్? రామచంద్రరావు ఒక్క ప్రెస్ మీట్ పెట్టిండా? ముగ్గురు కలిసే ఉంటారు ఈ అంశంలో. ఎందుకంటే ఆయన ఇవ్వకపోతేనే మంచిగా, మళ్ళీ మన వర్గాలకు మనమే ఇచ్చుకోవచ్చు కదా అనే ఆలోచన. ఎందుకంటే ఈ 3 పార్టీలు 1-2 వర్గాల చేతిలో బందీ అయిపోయిన పార్టీలే కదా ఇవన్నీ, వాళ్ళకి సంబంధించినవే కదా. ఈ 42% మరి మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలా? మీరు మేనిఫెస్టోలో పెట్టిన, కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిన 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నారా లేదా? కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు 42% బీసీలకు ఇస్తున్నారా లేదా? సమాధానం చెప్పాలి. అసలు ఆ లైనే లేదు టోటల్ దాంట్లో. అసలు ఆ 42% అన్న లైనే నిన్న మాట్లాడలేదు. మరి మీనాక్షి నటరాజను, రాహుల్ గాంధీ వస్తే మేము ఇక్కడ నియమించారు. మరి రాహుల్ గాంధీ సామాజిక న్యాయం, తెలంగాణని మోడల్గా చూపిద్దాం ఈ దేశానికి అని మాట్లాడిన రాహుల్ గాంధీ, మరి ఈ లోకల్ బాడీస్లో ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు ఇచ్చే బీఫామ్లు 42% ఇస్తామని ఒక్క లైన్ లేదే ఇందులో. పోటీ తీవ్రంగా ఉన్న చోట నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత బరిలో ఉన్న వారిలో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నవారికి పార్టీ బీఫామ్లు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చిరట. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో మున్సిపల్ ఎన్నికలపై నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఆశావహులు అధికంగా ఉన్న చోట గెలుపు అవకాశాలు ఉన్నవారిని బరిలో నిలిపి మిగిలిన వారికి పార్టీ ఇతర పదవుల హామీ ఇచ్చి పోటీ నుంచి తప్పుకునేలా చూడాలని నాయకులు పేర్కొన్నారు. జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ల మధ్య వివాదం కొనసాగుతున్నందున ఆచితూచి వ్యవహరించాలని పార్టీ భావిస్తున్నది. సంజయ్ కుమార్ నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పే కదా, మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్లు ఎందుకు ఇస్తాడు ఆయన? దొంగ నాటకాలు ఇవన్నీ. ఈ నేపథ్యంలో ఇద్దరు అందజేసిన జాబితాలు పరిశీలించి చివరికి అభ్యర్థులను తానే స్వయంగా నిర్ణయిస్తాను అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని స్థానికంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు క్లీన్ స్వీప్ చేసేలా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. సో ఇట్లా మొత్తానికి అన్ని పార్టీలు కలిపి ఈ 42% రిజర్వేషన్ని అటకెక్కించినాయి.